ఏంటి చంద్రబాబు గవర్నమెంట్ ఎలా ఉందంట? బాగుంది బాబు. ఎలా పనిచేస్తుంది? బాగా పనిచేస్తుంది. డెవలప్మెంట్ పరంగా ఎలా చేస్తున్నారు? డెవలప్మెంట్ బాగా అభివృద్ధిలోకి వస్తుంది కదా. ఏమేం చేస్తారంటే ఏమేం చేసి ఆడవాళ్ళకి టికెట్ లేకుండా చేశారు. ఆడవాళ్ళకి బస్సులో టికెట్ లేకుండా చేశారు. అలా బాగా ఫ్రీగా వెళ్తున్నారు చక్కగా. బాగుందంటారు అది? బాగుందండి. మంచి పథకం అది. మంచి పథకమే. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ పరంగా ఎలా చేస్తారంటారు? అమరావతి డెవలప్ పరంగా అవన్నీ పరిశ్రమ అవన్నీ రావాలి కంపెనీలు వస్తే నిరుద్యోగులు వెళ్ళిపోతే చాలామంది కంపెనీల కోసం కష్టపడుతున్నారు. విదేశాలకు వెళ్ళి వాళ్ళని తీసుకొస్తారు. వచ్చే అవకాశం ఉందంటారా? వస్తుందండి. ఎందుకు అంత నమ్మకం? వస్తుంది. చంద్రబాబు ఆయన అపర భగీరథుడు. ఆయన ఆకాశం నుంచి గంగను కిందకు దింపగల సమర్థుడు ఆయన. ఎవరు లేరు. జగన్ ఇంతకుముందు చేయలేదంటారు? జగన్ చేస్తే మళ్ళీ గెలిచేవాడు కదా బాబు. జగన్ చేయలే. మోసం చేశారు అని అంటున్నారు వీళ్ళు. ఈవీఎంలు మోసం చేశారు అంటారు కదా. మోసం ఎన్నెన్ని చేస్తారు మోసం. ఈవీఎంలు మోసం ఎన్నెన్ని చేస్తారు బాబు. ఈవీఎంలు ఎన్నెన్ని మోసం చేస్తారు. అది తప్పు. అది వాళ్ళు చేశారని. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఏమంటారు? ల్యాండ్ టైటిలింగ్ బాగా గట్టిగా చర్య తీసుకుని ఎవరి భూమి వాళ్ళకి అప్పగిస్తే అదే భూమి సమస్యలాగా ఉండే. ఎవరి భూమి వాళ్ళకి అప్పగిస్తే. జగన్ చేస్తుంటే దాన్ని దోపిడీ చేస్తారు జగన్ అని అంటున్నారు. ఇప్పుడేమో అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేస్తున్నారు కదా. ల్యాండ్ ఇప్పుడు ఎవరు పట్టాదారు వాళ్ళకి వాళ్ళ భూమి వాళ్ళకి అప్పగిస్తే చాలు. వాళ్ళకి అప్పగిస్తే చాలు. చేస్తే జగన్ తప్పు పట్టారుగా. జగన్ గారు తప్పు పట్టారంటే ఇప్పుడు అది ఎవరిదో ఏంటో ఎన్నో ఇప్పుడు అదే అని చెప్తే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అట్లా మోసాలు జరుగుతున్నాయి. నారా లోకేష్ గారి పుట్టినరోజు ఏమంటారు? పుట్టినరోజుకు ఆయన అభినందించాల్సింది. ఆయన కాబోయే సీఎం అండి. అవునా? అవును. ఈ ఏడాదిలోనే సీఎం అయ్యే అవకాశం ఉంది. 2027లో సీఎం అంటున్నారు కొందరైతే. ఏముంది ఆయన తలుచుకుంటే ఈ నిమిషం అవ్వకూడదా? వాళ్ళది అంతా ఈ నిమిషంలో అవ్వకూడదండి. ఉంటుంది. ఈయన కూడా జనరల్ నాలెడ్జ్ బాగా ఉంది. విదేశాలకు వెళ్తున్నాడు కదా. వాళ్ళని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాడు. రమ్మంటున్నాడు. ఆంధ్రాకి రండి, మాకు ఖాళీ స్థలాలు ఉన్నాయి, మేము ఇప్పిస్తాము, పరిశ్రమలు పెట్టుకోండి, మా నిరుద్యోగులను అందరిని తీసుకోండి అంటున్నాడు కదా. మళ్ళీ ఎవరు వచ్చే అవకాశం ఉందండి? ఎవరికి? మళ్ళీ 2029 ఇదే కొనసాగితే ఇది వచ్చే అవకాశం ఉంటుందండి.